మధ్యలో లేని యుగాల క్రితం త్రేతాయుగంలో రాముడితో మనకేమి అవసరమని ఇప్పటికీ జై శ్రీరామ అని మనం తలుచుకుంటున్నాం. ఇది మన బిడ్డలకి చెప్పి తీరవలసిందే మిత్రులారా. ఎందుకు నాన్న జై శ్రీరామ్ అంటున్నాం? ఆయన ఇప్పుడు లేడు కదా, ఆయన సాధించింది ఏమిటి, ఆయన ప్రపంచానికి చెప్పింది ఏమిటి అని అడిగితే మనం చెప్పవలసింది ఏమిటో తెలుసా మిత్రులారా? జీవితం అంటే సుఖంగా బతకడం కాదు, జీవితం అంటే కంఫర్టబుల్గా బతకడం కాదు, జీవితం అంటే లగ్జరీగా బతకడం కాదు, జీవితం అంటే డబ్బు కోసమే బతకడం కాదు, జీవితంలో ఉన్న కాలంలో విలాసవంతంగా బతకడం కాదు. జీవితం అంటే ధర్మంగా బతకడం అని కుటుంబ సమేతంగా తను ఆచరించి ప్రపంచానికి చూపించి, ఇదిరా భారతదేశంలో పుట్టిన ఆ మహాత్ముడు, ఆ మహానుభావుడు, ఆ దైవము అని ప్రపంచానికి చాటి చెప్పిన నేపథ్యంలో ఇప్పటికీ చిరంజీవే, ఎప్పటికీ చిరంజీవే. అందుకనే జై శ్రీరామ్ అని తీరాలి, అంతటితో అయిపోదు. హిందూ అనగానే కేవలం జై శ్రీరాముతో ఆపేస్తున్నాం మనం కాదు. రాముడు ధర్మాన్ని ఆచరించి ప్రపంచానికి చూపించాడు. కానీ మనుషులు అస్తవ్యస్తంగా, బాగా గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో అత్యధిక ప్రాంతం అజ్ఞానాంధకారంలో మునిగి ఉన్న సమయంలో భారతదేశం ఆధ్యాత్మిక ప్రకాశమై జాగృతమై విరాజిల్లింది అని ఉపనిషత్తులు చెప్తున్నాయి. ఆ ధర్మం ఏమిటో తెలియకుండా మానవ ప్రవృత్తి, మానవ నడక ఎలా ఉండాలో తెలియని స్థితిలో, ఒక కన్ఫ్యూజివ్ స్టేట్లో ఎలా పడితే అలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్న, లక్ష్యం ఏమిటో తెలియకుండా వెళ్ళిపోతున్న మానవుల్ని సక్రమ మార్గంలో ప్రవేశపెట్టడానికి తనే జగద్గురువు అవతారం ఎత్తి ప్రపంచానికి ఒక అత్యద్భుతమైన జీవితం నడవడిక ఇలా ఉండాలి అని జీవిత పాఠాన్ని భగవద్గీత రూపంలో ప్రపంచానికి బోధించిన మహాత్ముడు, దైవము శ్రీకృష్ణుడు. అందుకననాలి, ఏమనాలి? జై శ్రీకృష్ణ అనండి. భగవద్గీత ఇప్పటిది కాదు మిత్రులారా. భారతదేశానికి స్వాతంత్రం వచ్చే నాటికి శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి భగవద్గీత పేరుతో జీవితం ఎలా గడపాలో, ఉన్నతమైన జీవితం, ఉత్తమమైన జీవితం ఎలా గడపాలో, కర్తవ్యాన్ని ఎలా ఆచరించాలో, ఎలా స్వార్థం లేకుండా ఉత్తమ సమాజం నిర్మించే లక్ష్యంతో జీవితం ఎలా గడపాలో చెప్పి ఈ సంవత్సరానికి 5126 సంవత్సరాలైంది మిత్రులారా. మతాలు ఆవిర్భవించని కాలంలో శ్రీకృష్ణ పరమాత్మ బోధించిన భగవద్గీత ఇవాళకి ప్రపంచవ్యాప్తమై దాని మీద రీసెర్చ్ జరుగుతోంది. మీకు చాలా ఇంకా మీకు గుర్తుండిపోవాలంటే చెప్తాను. అమెరికాలో శాటన్ హాల్ యూనివర్సిటీలో MBA చదివే స్టూడెంట్లకి భగవద్గీత కోర్స్ అన్నది మ్యాండేటరీ మిత్రులారా. భగవద్గీత ఇక్కడ చదువుతున్నామో లేదో తెలియదు, ఎంతమంది చదువుతున్నారో లేదో ప్రశ్నార్థకం. కానీ అమెరికాలో శాటన్ హాల్ యూనివర్సిటీలో MBA చదివే స్టూడెంట్లకి భగవద్గీత ఉపదేశం చేస్తారు మిత్రులారా. ఆ కోర్సు పేరేమిటో తెలుసా? ఆ కోర్సు పేరు జర్నీ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్. జీవితం గడపటం ఎలా, ఉత్తమ జీవితం గడపటం ఎలా. నేను భగవద్గీత చదివితే ఏమొస్తుంది నాన్న అని బిడ్డలు మన అడిగితే మనం చెప్పవలసింది ఏమిటో తెలుసా? భగవద్గీత చదివితే ఏమొస్తుందంటే ఏమి రావడం తర్వాత సంగతి. ముందు మనలో ఉన్న అవలక్షణాలన్నీ పోతాయి. అందులో ప్రధానమైనవి 2. ఒకటి నేను అనే అహంకారం, రెండవది నాది అనే మమకారం. ఈ 2 పోయి కర్తవ్యనిష్ట, నిష్కామ కర్మ. నిజంగా ఏ పని చేసినా త్రికరణ శుద్ధిగా చేయండి. భగవద్గీత సారాంశం అంతా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి మిత్రులారా. ఏ పని చేసినా త్రికరణ శుద్ధిగా, ఆత్మశుద్ధిగా చేయండి. ఏ పని చేసినా స్వార్థం మాని చేయండి. ఏ పని చేసినా లోకహితం కోసం చేయండి. ఏ పని చేసినా దైవార్పణ బుద్ధితో చేయండి. లోక సంగ్రహమేవాపి సంపశ్చన్ కర్తుమర్హసి. నిరంతరం ఏ పని చేసినా లోకం కోసమే చెయ్యండి. ఇలా చేసేవాడిని పరమాత్మ నువ్వురా నా నిజమైన భక్తుడవి అని దగ్గరికి తీసుకుంటాడు. పరమాత్ముడికి ఎవడు పడితే వాడి దగ్గరికి కాలేడు మిత్రులారా. పరమాత్ముడి దగ్గరికి కావడానికి కూడా ఒక బ్రిడ్జ్ ఉంది. ఆ బ్రిడ్జ్ పేరు భక్తి. అందుకనే విశ్వరూప సందర్శన యోగంలో భగవద్గీతలో 11వ అధ్యాయంలో 54వ శ్లోకంలో చెప్తాడు అర్జునుడు అడిగిన ప్రశ్నకి, పరమాత్మ నువ్వు నన్ను దగ్గరికి తీసుకోవాలంటే ఒక దీపం వెలిగిస్తే సరిపోతుందా అంటే నో. దీపం వెలిగిస్తే ఏమొస్తుంది? చిత్తం శుద్ధి అవుతుంది, అంతవరకే. కానీ పరమాత్మ నువ్వురా నా భక్తుడివి అని కౌగలించుకోవాలంటే దానికి ఒక క్వాలిఫికేషన్ ఉంది. ఆ క్వాలిఫికేషన్స్ చెప్తున్నాడు. భక్త్యాతు అనన్యయా శక్య అహమేవం విధోర్జున
జ్ఞాతుం ద్రష్టుం చ తత్వేన ప్రవేష్టుం చ పరం తపా. పరమాత్మ, నేను నీ దగ్గరకు చేర్చుకోవాలంటే నువ్వురా నా భక్తుడివి అని అనుకుంటూ అని నన్ను ఆశీర్వదిస్తూ మోక్షం పేరుతో జన్మరాహిత్య స్థితికి నన్ను తీసుకువెళ్ళాలంటే ఏం క్వాలిఫికేషన్ కావాలి అని అడిగితే పరమాత్మ చెప్తున్నాడు, భక్త్యాతు అనన్యయా శక్య. అన్డైవర్టెడ్ కాన్సన్ట్రేషన్ పేరే తపస్సు మిత్రులారా. అన్డైవర్టెడ్ భక్తి. నువ్వు తప్ప నాకు ఇంకెవరూ అక్కర్లేదు, నీవే తప్ప ఇతఃపరం బెరుగ మన్నింపదగున్ దీనునిన్ కావవే వరద సంరక్షించు భద్రాత్మక. అంత అంకిత భావంతో ఉంటే మాత్రమే పరమాత్మ ఏదైతే ఆలోచనలతో లక్ష్యాలతో ఉన్నాడో, ఏదైతే ఆచరిస్తే నువ్వు నావాడి అవుతావురా అని కొన్ని క్వాలిఫికేషన్స్ అర్హతలు చెప్పాడో వాటన్నిటినీ సేకరించి శంకరాచార్య భగవద్గీత పేరుతో ప్రపంచానికి అందించిన పుస్తకం మరువకండి మిత్రులారా. ప్రతి ఇంట్లో